మొదటి పట్టణము, గొడ్డలి తనను ఉపయోగించు వాని కంటే గొప్పదా? యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డుకర్రను అస్సీరియాను వాడుకొందును. నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అస్సీరియాను పిలిచి తిని. అస్సీరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునెల్లా అపహరింతురు. వారిని వీధులలోని బురద వలె త్రొక్కివేయుదురు. కానీ అస్సీరియా రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్పవలెనని అతని తలపు. అస్సీరియా ప్రభువు ఇట్లు గొప్పలు చెప్పుకొనేను, నా బలము వలననే నేను ఈ కార్యములెల్లా చేసి తిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడను. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి సంపదలనెల్లా దోచుకొంటిని. శూరుడనై ఆ జాతులను నా కాలితో త్రొక్కి తిని. పక్షి గూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయి వేసి తిని. ప్రజలు గూటిలోని గ్రుడ్లను ఏరుకొనినట్లుగా లోకంలోని సకల జాతుల సంపదలను గైకొంటిని. నన్ను భయపెట్టుటకు ఒక్క జాతీయు రెక్కలాడింపలేదు, ముక్కు తెరిచి కిచకిచలాడలేదు. కానీ గొడ్డలి తన్ను ఉపయోగించు వానికంటే గొప్పదా? రంపము తన్ను ఉపయోగించు వానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుకర్ర తన్ను ఉపయోగించు వానిని అదుపులో పెట్టుకొనదా? అతడే దానిని నదుపులో ఉంచుకొనును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర